హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము టేస్టీగా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 4 ఎగ్గుల్ని బాయిల్ చేసుకున్నానండి. దానిలో నేను బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అలా బాయిల్ చేసిన ఎగ్గుల్ని వాటి షెల్స్ తీసేసుకుని 4 వైపులా ఘాట్లు పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేయించుకుని పక్కన పెట్టేశాము. దీనిలోకి మన గ్రేవీలోకి నేను ఆనియన్, గార్లిక్, చిల్లీ తీసుకొని వాటిని రోట్లో కచ్చాపచ్చాగా దంచేసి పక్కన పెట్టాను. ఈలోపు మనకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఫ్రై చేస్తున్నాం కదా, అవి ఫ్రై అయిపోయినాయండి. తర్వాత మనము ఒక వేరే ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ కాగాక పోపు దినుసులు, కరివేపాకు వేసేసుకొని మనం దంచిపెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ అనేది వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా వాటికి పడుతుంది. తర్వాత అలా యాడ్ చేసిన ఎగ్గులకి మనము కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ కారము, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసేసుకొని కలుపుకోండి. ఒక 5 minutes కుక్ చేసుకుని దించే ముందర మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి, వేడివేడిగా మనము ఎమ్మీగా టేస్టీగా మన ఎగ్ ఫ్రై అనేది ఇలా వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఈ కర్రీని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. If you like it, thank you for watching. Like and subscribe. Thank you.